బంటి. అమ్మా వద్దు చాలు. నోరు తెరు. నీకు అన్నం తినిపించే లోపు చాలు. ఇంకొంచెం తిను నాన్న. ఏంటి చాలా? చాలు వద్దమ్మా. సర్లే. బంటి, బంటి, కమలా, బంటి, 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 బంటి. నువ్వెలారా? ఎవరు నువ్వు? నేనా? నేనెవరో తెలీదా నీకు? ఈ విక్కీనే ఈ చుట్టుపక్కల ఉన్న ఎస్టేట్లకి ఓనర్. నా కంటికి కనిపించే అమ్మాయిలకి మన్మధుణ్ణి. స్టూపిడ్. పద వెళ్దాం. మీ గురించి విన్నాను. మీరు పెద్ద రైటర్ అంటగా. భర్త ఏమో దుబాయ్ లో ఉన్నారు, మీరేమో ఎక్కడున్నారు? మరి మిగతా విషయాలు? ఇప్పుడేమన్నానో మేడం గారికి ఇంత కోపం. ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే తను రాసే బుక్లో ఖచ్చితంగా నా ప్రేమ కథ కూడా వచ్చుండేది. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. పద. బంటి, నీకెన్నిసార్లు చెప్పాను స్ట్రేంజర్స్ తో మాట్లాడకూడదు అని. ఎందుకు మాట్లాడావు? ఏంటిది? ఏంటిది? ఎందుకు తీసుకున్నావు? ఇంకొకసారి ఇలా చేసావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. బంటి, బంటి, సారీ బంగారం. బంటి, ఓసారి చూడు. సారీ నాన్న. అమ్మ మీద కోపమా? ఒకసారి చూడు బంటి. రే బంగారం. ఏ బంటి, ఒకసారి చూడరా. నన్ను చూడు. నువ్వు మాట్లాడకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏంటి? తర్వాత నీకు అమ్ముండదు, చూసుకో. బంటి, నాతో మాట్లాడవా బంటి? అమ్మా సారీరా. సారీ అమ్మా. హలో. హలో, ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరండి మీరు? ఏమైంది? ఏదో ఇంట్లో నన్ను బంధించి పెట్టారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది. ప్లీజ్ నన్ను కాపాడండి. మీ అడ్రస్ ఏంటో చెప్పండి, నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. అది చెప్పండి. అది ఇంటి నంబర్ 18, 3rd క్రాస్. భయపడ్డారా? టెన్షన్ అవ్వకండి. అదేమైందంటే నేను 2 hours గా ఎవరితోనూ మాట్లాడలేదు తెలుసా.
కావాలంటే నేను తిండి ఆహారం నిద్ర అంతా మానేస్తాను. కానీ ఎవరితో అయినా మాట్లాడలేదంటే నేను తట్టుకోలేను తెలుసా. ఇప్పుడు మాత్రం ఏంటి, నువ్వు అనుకున్నదే కదా చేస్తున్నావు. అయ్యో ఊరుకోండి, మీకేం తెలుసు నా కష్టం. ఒక్క నిమిషం నేను ఎవరితోనూ మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను తెలుసా. అందుకే మీరు నాతో మాట్లాడాల్సిందే. ఏది మాట్లాడండి. నీకేమైనా పిచ్చా? మీరు నన్ను పిచ్చి అనుకోండి, పిశాచ్ అనుకోండి, గయలు గంప అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకేం పర్వాలేదు. మీరు నాతో మాట్లాడుతుంటే అంతే చాలు నాకు. అయ్యో